సభవరం మండలం నారపాడు శివారు అమ్మలపాలెం గ్రామంలో మంగళవారం మండల పరిషత్ కోఆప్షన్ సభ్యుడు గొర్లి నోకరాజు గొర్లి రాజేష్కు చెందిన నీళ్ల తొట్టిలో మూతి పెట్టి తాగిందని ఆవును విచక్షణ రహితంగా కొట్టడంతో చెలరేగిన ఘర్షణలు ఆకుల కృష్ణసాయి ముక్కుపై ప్రత్యర్థులు చేసిన దాడితో రక్తపు గాయాలయ్యాయి. దీంతో కృష్ణసాయి అదే రోజు సాయంత్రం స్థానిక పోలీస్ స్టేషన్కు వచ్చి గొర్లి రాజేష్ సతీష్లు పాత కక్షల కారణంగా తనను గాయపరిచారని ఇక్కడ ఎస్ఐ సింహాచలంకు ఫిర్యాదు చేసేందుకు వచ్చాడు. దీంతో స్పందించిన ఎస్ఐ సింహాచలం ముందు ముక్కుకు తగిలిన గాయానికి సభవరం ప్రభుత్వ ఆసుపత్రిలో ఫస్ట్ ఎయిడ్ చేయించుకుని వచ్చి ఫిర్యాదు ఇవ్వమని ఆదేశించారు. అంతేకాకుండా చిన్న తగాదా కదా అని నిర్లక్ష్యంతోనూ పని బిజీలోనూ అమ్ములపాలెం వెళ్లి పరిస్థితిని పర్యవేక్షించలేదు అని గ్రామస్తులు మీడియాకు తెలిపారు. దీంతో మంగళవారం ఆవు నీళ్లు తాగిందని సొంత కుటుంబాలకు చెందిన గొర్లి నూకరాజు గొర్లి రాజేష్ కుటుంబాలకు వంగలి పెందుర్తి మండలాల్లో పలు గ్రామాలకు చెందిన బంధువులు బుధవారం వచ్చి ఇరు వర్గాలను పలకరించే క్రమంలో అధికార జనసేన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల మధ్య వైరంగా మారి గొర్లి రాజేష్ అతని సోదరుడు సతీష్ మహాలక్ష్మిలు నూకరాజు వర్గం బంధువులపై కర్రలు కత్తులతో దాడి చేశారని, ఈ దాడిలో నూకరాజు మేనలుళ్ళు ఆకుల నాగరాజుకి ప్రత్యర్థి కత్తి దాడిని నిలువరించే క్రమంలో ఎడమ చేతి వేలు తెగిపోగా ఆకుల కిషోర్ తలకు లోతైన గాయాలు తగిలాయని ఇక్కడ పిహెచ్ వైద్యాధికారి డాక్టర్ చక్రవర్తి మీడియాకు తెలిపారు. నారపాడు పంచాయతీ అండి. నారపాడు పంచాయతీలో అమ్ములపాలెం అనే విలేజ్ కూడా ఉన్నది. నారపాడు ఎంపీటీసీ గారు గొర్లి నూకరాజు మరియు గొర్లి మహాలక్ష్మి నాయుడు వారి రెండు కుటుంబాల మధ్య చిన్న ల్యాండ్ డిస్ప్యూట్ ఉన్నదండి. ఆ ల్యాండ్ డిస్ప్యూట్ని పాత కట్టల ఆధారంగా నిన్న దెబ్బలాడుకున్నారు. దాంట్లో కృష్ణసాయి అన్న అతనికి కొంచెం మైనర్ ఇంజిన్ ముక్కు మీద దెబ్బ తగిలింది. దాన్ని పురమాయించుకొని ఈ రెండు వర్గాల వారు ఉదయం మళ్ళీ కొంచెం కర్రలతో దాడి చేసుకున్నారండి. ఇరు వర్గాల వారికి దెబ్బలు తగిలాయి. బోత్ పార్టీస్ మీద ఈరోజు కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేస్తున్నామండి, దర్యాప్తు చేస్తున్నాం.